ఈసారి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు కదా, వంగా గీత మీద గెలుస్తారా వైఎస్ఆర్సీపీ పార్టీ? గెలిచలేడు అతను మంచితనం పవన్ కళ్యాణ్ మంచితనంతో గెలిచలేడు. అంటే మంచివాడు అంటున్నారు పవన్ కళ్యాణ్. మంచివాడు కాబట్టి గెలిచలేడు అతను. గెలిచలేడు. గీతానే గెలుస్తుంది అంతే. ఇంకా మనిషికి లేదు, మనిషికి మానవత్వం లేదు, మనిషికి చెట్టుడికి ఉంది. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, కుప్ప వస్తుంది అందరికి, ఓట్లకు డబ్బులు బాగా ఇస్తుంది, సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళు వైసీపీలో గీతాన్ని గెలుస్తామని అభిప్రాయం. గెలిచలేడు, మంచివాడు గెలిచలేడు, మంచివాడికి స్థానం లేదు అని అనుకుంటున్నాం. ఉండొచ్చు, కాపు ఎక్కువ ఉంది కాబట్టి ఆయన అభిప్రాయం ఇస్తున్నాం. అలా ఆయన ఇష్టం, అది దాన్నే ఉంది. ఎక్కడైనా కాన్స్టిట్యూన్సీలో ఆయన పోటీ చేయొచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు, దాన్నే ఉంది. అదే నేనే ఉంది. అంటే లాస్ట్ 2 నియోజకవర్గాలు ఓడిపోయినాడు కదా, ఆ ఓడిపోయినా మళ్ళీ గెలిచాలి అభిప్రాయంతో ఇక్కడ పెట్టుకున్నాడు అతను. ఏం తెలియదు. ఈసారి మంగళగిరి కూడా ఈసారి లోకేష్ ఖచ్చితంగా వస్తాడు. ముందు ప్రణాళిక కాబట్టి ఈసారి ఖచ్చితంగా వస్తాడు. అన్ని బాగా చేస్తున్నాడు, అతను కూడా కష్టపడుతున్నాడు. మంగళగిరి గురించి అన్ని అభివృద్ధి చేయాలని ఆయన ఉంది. ప్రజలు కూడా కొద్దిగా మారినారు, ఎప్పుడు కట్టే ఉంటారు కదా. లోకేష్ కంటే అంత తక్కువనా మరి పవన్ కళ్యాణ్? తక్కువేం కాదు. ఈయన బట్టి ఆయన మంచిదానికి లేదు తప్ప చెడ్డానికి ఉంది. మంచోడు అయితే 10 రూపాయలు లెక్క, 7 చెడ్డానికి ఇస్తారు మంచి లెక్క. కాబట్టి అది ఇంకా వాస్తవాలు, ఇంకా దేవుని నిర్ణయం ఎటుంటో తెలియదు, అదే విషయం. మళ్ళీ ఇంకోటి కాన్సెషన్ కూడా తీసుకుంటాడు, ఇంకోటి ఏదన్నా దిమ్మడిగో లేదా కడప తీసుకుంటాడు. వాళ్ళకేమి సినిమా ఉంది కాబట్టి మళ్ళీ కొన్న సినిమాలు తీసుకుంటాడు, మళ్ళీ లెక్క సంపాదించుకుంటాడు, మళ్ళీ వస్తాడు, వేరే కాన్సెన్స్ చూస్తాడు. దేవుడు ఏమైనా అనుకూలిస్తే చెప్పలేం. మొత్తానికి మంచి వాడుతాను, మంచానికి చూసి వేయాలి ఓట్లు ప్రజలు. దైవ నిర్ణయం, అది మనమేం చెప్పేది కాదు, అది ప్రజలు డిసైడ్ చేసుకోవాలా.